గౌరవికి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం కర్మని క్షుణ్ణంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, నిన్న వీడియోలో విన్న రామకృష్ణ పరమహంస చెప్పిన కథ ప్రకారంగా కర్మ ఈజ్ మచ్ మోర్ ఫండమెంటల్ అబౌట్ వొల్యూషన్. సో, సంకల్పానికి సంబంధించింది మిగతా వాట్ల కంటే, మిగతా ఫ్యాక్టర్స్ ఆఫ్ అక్యుములేటింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కర్మ కంటే. అంటే నీ వొల్యూషన్, సంకల్పం మీద ఆధారపడి కర్మ శాతం ఎక్కువుంటది. అక్యుములేట్ అయ్యే కర్మ ఎక్కువుంటుంది. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్షన్. సంకల్పం బావుంది. బట్ ఇంటెన్షన్ పరంగా డిఫరెన్సెస్ ఎలా వస్తాయనే తర్వాతది. సో, ఈ సంకల్పం గురించి అందుకనే ఇన్సిస్ట్ చేయటానికే ప్రపంచంలో ఉన్న అన్ని రిలిజియన్స్, మతాలన్నీ ఒక కామన్ టీచింగ్ కనబడుతూ ఉంటుంది. ద రీజన్ వై రిలిజియస్ టీచింగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ లవ్ ఈస్ దట్ ద మూమెంట్ you become loving, you are naturally at your best in relation to others. సో, ఎందుకని ఇంచుమించు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ లవ్ అనే దానికి పెద్దపీట వేస్తుంటాయంటే, ఆ గుణానికి అసలు డివైన్ ఫ్రాగ్మెంట్‌కి నేచురల్‌గా ఉన్నదే ఇంక్లూజివ్‌నెస్. ఏదైతే ఐ అని రిఫర్ చేస్తున్నామో రమణ మహర్షి ప్రకారంగా దానికున్న నేచర్ స్వరూప స్వభావం ఏంటయ్యా అంటే లవ్, ప్రేమతత్వం. ఎప్పుడైతే నువ్వు ప్రేమ తత్వంలో ఉన్నావో, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ నేచురల్‌గానే ప్రేమిస్తావు. వాళ్ళ రిలేషన్ గూడా చాలా మెరుగ్గా ఉంటుంది. The moment you view everyone with love, your intention is automatically inclusive. ఎప్పుడైతే నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేమ అనే దృక్కోణంలో చూస్తున్నావో, ఆటోమేటిక్‌గా వాళ్ళందరిని నువ్వు ఇంక్లూడ్ చేసుకుంటావు. యాక్చువల్‌గా మనం ప్రేమిస్తున్నావా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, నువ్వు ఇంక్లూడ్ చేసుకున్నావా లేదా అనేది ఆధారపడుతుంది. ఇంక్లూడ్ చేసుకోవటం అంటే, ఇప్పుడు నీకు నువ్వు డైరెక్ట్‌గా హార్మ్ చేసుకుంటావా? కానీ ఎదురుగున్న వాడిని హార్మ్ చేయడానికి రెడీ అయిపోతావు గదా! సరే ఎక్స్‌ట్రీమ్ డిప్రెషన్ కేసులో వాడికి వాడు గూడా హార్మ్ చేసుకుంటూ ఉంటాడనుకోండి. బట్ నార్మల్ కండిషన్‌లో తీసుకుంటే నిన్ను నువ్వు తిట్టుకుంటావా? ఎప్పుడో ఆత్మన్యూనత అనే స్థితిలో తప్ప, మామూలుగా ఎప్పుడు అస్తమానం 24 గంటలు నిన్ను తిట్టుకుంటుంటావా? నిన్ను నువ్వు లోపాలు ఎంచుకుంటూ ఉంటావా? కానీ ఎదురుగుండా వాళ్ళ మటుకు లోపాలు ఎనటానికి ముందు వరుసలో కూర్చుంటావు. సో, ఇంక్లూజివ్‌నెస్ అంటే అదనమాట. ఇంక్లూజ్ చేస్తే తేలిగ్గా తీసుకుంటాం. ఇంక్లూజివ్ లేకపోతే ప్రతీదీ సమస్య సృష్టిస్తాం. సో, ఇంక్లూజివ్‌నెస్ ఉందా? లేదా? అనేది ఇంపార్టెంట్. ఇంక్లూజివ్‌నెస్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి తెలుస్తూ ఉంటుంది. సో, సంకల్పంలో ఇంక్లూజివ్‌నెస్ కింద కలుపుతూ ఉంటుంది. ఈ ప్రేమతత్వం అనేది. రిగార్డ్‌లెస్ ఆఫ్ వాట్ బ్లండర్స్ యూ మే కమిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లవ్, ద కర్మ స్టిల్ డస్ నాట్ అక్యుములేట్ బియాండ్ ఎ పాయింట్. సో, ఆ ప్రేమ పేరుతో నువ్వు ఎలాంటి బ్లండర్స్ చేయటం జరిగినా సరే, ఒక పాయింట్ దాటి మటుకు కర్మ అక్యుములేట్ అవ్వదు. ఎందుకంటే, నీ లోపల ఇంక్లూజివ్‌నెస్ అనే భావంతోనే స్టార్ట్ అయింది. తర్వాత ఇంటెన్షన్ దగ్గర మారుండొచ్చు. నీ థాట్ లెవెల్‌లో మారుండొచ్చు. ఎమోషన్ లెవెల్‌లో మారుండొచ్చు. యాక్షన్ లెవెల్‌లో మారుండొచ్చు. సో, కర్మ అక్యుములేషన్ అనేది ఎంత క్వాంటిటీ అక్యుములేట్ అవుతుందనేది యాక్షన్ లెవెల్‌లోనే ఒక రకంగా ఉంటుంది. థాట్ లెవెల్‌లో ఇంకొంచెం ఎక్కువుంటుంది. మోటివ్ లెవెల్‌లో ఇంకా ఎక్కువుంటుంది. ఇంటెన్షన్ లెవెల్‌లో ఇంకా ఎక్కువ కర్మ అక్యుములేట్ అవుతుంది. వయలేషన్ లెవెల్‌లో ఆప్టిమమ్ అక్యుములేషన్ అవుతుంది.
సో, యువర్ ఇంటెన్షన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట నెక్స్ట్ లెవెల్‌లో. యువర్ ఇంటెన్షన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఇఫ్ యూ సే సంథింగ్ ప్రాంప్టెడ్ బై లవ్, ద అనదర్ పర్సన్ గెట్ గెట్స్ హర్ట్. దట్ ఈస్ హిస్ కర్మ, నాట్ యువర్స్. సో, నువ్వు ప్రేమ అనే లోపల వేరియేషన్‌లోనే ఉన్నావు. పొల్యూషన్‌లోనే సంకల్పం నీకు ప్రేమతత్వం ఇంక్లూజివ్‌నెస్‌లోనే ఉంది. కానీ నువ్వు ఏదో కమ్యూనికేట్ చేసావు. ఎదురుగుండా వాడిని ఏదో అన్నావు. వాడు హర్ట్ అయ్యాడు. ఏదో చెప్పావు. ఏదో యూ సే సంథింగ్ నువ్వేదో అన్నావు. హర్ట్ అయ్యాడు. సో, ఈ కేస్‌లో కర్మ అక్యుములేట్ అనేది వాడిది. కర్మ నీది కాదు. సో, ఇలా ఉంటుందన్నమాట. బట్ కానీ ఈ క్లాషెస్ దగ్గరకొచ్చేప్పటికి అంటే ఇది సమర్థించుకోవడానికి చెప్పడానికి కాదు. ఇద్దరి మధ్య దెబ్బలాట అయితే సమర్థించుకోవడానికి దీన్ని వాడమని కాదు. సో, అంటే ఏ లెవెల్‌లో కర్మ అక్యుములేట్ ఎలా అవుతుంటుంది అనేది క్లియర్‌గా మనకి ఒక అవేర్‌నెస్‌లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే రెండో వాడికి అసలు ఏం అవ్వదు అని కాదు. ఇంటెన్షన్ లెవెల్‌లో కర్మే అక్యుములేట్ అవుతుందన్నమాట. సో, బట్ if you say something out of hatred and the another person has no problem with it, it is a good karma for them, not for you. సపోజ్ నువ్వు నీ లోపల జెలసీయో ఏదో జెలసీ పెట్టుకునో ఆ! కక్ష పెట్టుకునో లోపల భావం ఒకటి పెట్టుకొని హిపోక్రెట్‌గా బయటకి మటుకు ఒక రకం వాడిని అన్నావనుకో. కానీ వాడికి లోపల ఏమీ లేదు. దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడనుకో. థాట్ లెవెల్‌లో కూడా వాడు దాన్ని పట్టించుకోలేదనుకుందాం. వాడు ఎమోషనల్‌గా ట్రిగ్గరే కాలేదనుకుందాం అనుకుందాం. సో, అది వాడి గుడ్ కర్మ గాని నీకవ్వదు. స్టిల్ ఎక్వైర్ నెగెటివ్ కర్మ. ఎవడైతే అన్నాడో ఔట్ ఆఫ్ హేట్రెడ్ ఇలాంటి లోపల ఎమోషనల్ ఫీలింగ్‌తో అన్నాడో, జెలసీ అనే ఫీలింగ్‌తో అన్నాడో, వాడికి మటుకు నెగెటివ్ కర్మ అక్యుములేట్ అవుతుంది. హౌ ద రిసిపియంట్ ఆఫ్ యువర్ హేట్రెడ్ రియాక్ట్స్ ఈస్ నాట్ ద పాయింట్. సో, ఈ నీ హేట్రెడ్‌కి రిసీవ్ చేస్తున్నవాడు ఎలా రియాక్ట్ అయ్యాడనేది పాయింట్ ఏం లేదు. నీకు మటుకు నెగెటివ్ కర్మ అక్యుములేట్ అవుతుంది. ద అక్యుములేషన్ ఆఫ్ కర్మ ఈస్ డిటర్మైన్డ్ బై యువర్ ఇంటెన్షన్స్. నాట్ మియర్లీ బై ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద సమ్‌వన్ ఎల్స్. సో, కర్మ అక్యుములేట్ ఎంత అవుతుంది అనేది దేని డిటర్మైన్ చేస్తుంది? నీ ఇంటెన్షన్. ఫస్ట్ డిటర్మైన్ చేసేది ఎవరు? కర్మని, కర్మకు క్వాలిటీని వాల్యూషన్ సంకల్పం. తర్వాత నీ ఉద్దేశ్యము. అంతేగాని దాని యొక్క ఇంపాక్ట్ ఎదురుగున్న వాడి మీద ఎంతుంది అనే దాని మీద ఆధారపడదు. అంటే నువ్వు హేటెడ్‌గా ఓ మాట అన్నావు. ఎదురుగుండా వాడు ఏమి ఇంపాక్ట్ చూపించింది అనే దాని మీద నీ కర్మ ఆధారపడదు. నీ యొక్క వలీషను, నీ యొక్క ఇంటెంట్, నీ ఉద్దేశ్యము. ఈ పాయింట్ క్లియర్‌గా అర్థం చేసుకుంటూ ఉండాలి. రేపు కంటిన్యూ చేద్దాం.